ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 1వ తేదీలోపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమతో పొత్తుకు ఒప్పుకోవాలని కోరారు. తెలంగాణ నుంచి జనసేనను తరిమేశారని, తమతో పొత్తుకు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించారని, కానీ ప్రత్యేక ప్యాకేజీ కానీ హోదా కానీ సాధించలేకపోయారని ఫైర్ అయ్యారు. తమ పార్టీ తరపున హైదరాబాద్లో జనవరి 30వ తేదీన గ్లోబల్ పీస్ సమ్మిట్ జరుగుతుందని, ఆ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు గురించి చాలా మందికి తెలియదని, ఆయన 33 ఏళ్లు జీవించి మన పాపాల వల్లనే చనిపోయారని వ్యాఖ్యానించారు. 2000 సంవత్సరాల తర్వాత మళ్లీ వస్తానన్నారని గుర్తు చేశారు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 1వ తేదీలోపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమతో పొత్తుకు ఒప్పుకోవాలని కోరారు. తెలంగాణ నుంచి జనసేన తరిమేశారని, తమతో పొత్తుకు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించారని, కానీ ప్రత్యేక ప్యాకేజీ కానీ హోదా కానీ సాధించలేకపోయారని ఫైర్ అయ్యారు. తమ పార్టీ తరపున హైదరాబాద్లో జనవరి 30వ తేదీన గ్లోబల్ పీస్ సమ్మిట్ జరుగుతుందని, ఆ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు గురించి చాలా మందికి తెలియదని, ఆయన 33 ఏళ్లు జీవించి మన పాపాల వల్లనే చనిపోయారని వ్యాఖ్యానించారు. 2000 సంవత్సరాల తర్వాత మళ్లీ వస్తానన్నారని గుర్తు చేశారు.